కాకినాడలో సాయంత్రం జరగనున్న సీమాంధ్ర ఆత్మగౌరవ సభకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. సభకు 1,00,000 మంది వరకు వస్తారని అంచనా వేసిన పోలీసులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించాలని అభిమానులకు ఎస్పీ సూచించారు. ఈ మీటింగ్ 75 నుంచి 1 lakh వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో జిల్లా నలుమూలల నుంచే కాకుండా వెస్ట్ గోదావరి నుంచి కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ పబ్లిక్. ఇక్కడ 1,00,000 మందికి ఇక్కడ వచ్చేదానికి బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవడం జరిగింది. ఈ సభ సజావుగా జరగాలి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీస్ఫుల్ వాతావరణంలో జరగాలని మేము ఆల్రెడీ ఆర్గనైజర్స్ను కోరడం జరిగింది. సిటీలో వస్తున్న అన్ని వాహనాలను కూడా మేము దారి మళ్లించేదానికి ఆల్రెడీ ప్రెస్లో కూడా ఇచ్చాము. సో మామూలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళని దారి మళ్లింపు, వెహికల్ డైవర్షన్స్ కూడా దాన్ని బాగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సైలెన్సర్లు తీసేసి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని అందరినీ పత్రికాముఖంగా కూడా ఇంతవరకు కోరడం జరిగింది.